హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం గ్రాఫ్టెడ్ అనే ఒక బాడీ హారర్ మూవీ గురించి తెలుసుకుందాం. మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. మూవీ స్టార్టింగ్లోనే మనకు వే అనే ఒక చైనీస్ అమ్మాయిని చూపిస్తారు. వాళ్ళ నాన్న తన దగ్గరికి వచ్చి ఏ బొమ్మ గీస్తున్నావు అని అడుగుతాడు. దానికి వే మీ బుక్లో చూసిన కాప్స్ ఫ్లవర్ని గీస్తున్నా అని చెప్తుంది. నిజానికి వేకి ఇంకా వాళ్ళ నాన్న ల్యూకి ఫేస్ పైన బర్త్ మార్క్ ఉంటుంది. దాన్ని నయం చేసేకి ల్యూ ఒక కొత్త టెక్నిక్ పైన పని చేస్తూ ఉంటాడు. ఎలాగైనా సరే అది పని చేసేలాగా చేసి వాళ్ళిద్దరి ఫేసుల పైన ఉండే బర్త్ మార్క్స్ని నయం చేసుకోవాలని అనుకుంటాడు. సో ఈ గ్రాఫ్టింగ్ టెక్నిక్లో మంచి స్కిన్ తీసి గాయం అయిండే చోట వేసుకుంటే ఆపరేషన్ లేకుండానే ఆ స్కిన్ ఆ గాయాన్ని కవర్ చేస్తుంది. ల్యూ తను తయారు చేసిన ఫార్ములాని తన ఫేస్ పైనే అప్లై చేసుకుంటాడు. తన బాడీ నుంచి కట్ చేసిన స్కిన్ తీసి ఆ ఫార్ములా అప్లై చేసి తన ఫేస్ పైన పెట్టుకుంటాడు. దాంతో తన ఫేస్ పైన ఉండే బర్త్ మార్క్ కవర్ అయిపోయి క్లీన్గా మారిపోతుంది. కానీ అంతటితో ఆగకుండా ఆ స్కిన్ అలానే గ్రో అవుతూ తన ఫేస్ని కూడా కవర్ చేసేస్తూ ఉంటుంది. తన ముక్కుని ఇంకా నోరుని కూడా ఆ స్కిన్ కవర్ చేసేస్తుంది. దాంతో తనకి ఊపిరి కూడా ఆడదు. తను వెంటనే ఒక కత్తి తీసుకొని తన నోరుని కట్ చేసుకుంటాడు. కానీ ఎన్నిసార్లు కట్ చేసుకున్నా అది క్లోజ్ అయిపోతూ ఉంటుంది. తనకి ఊపిరి ఆడకుండా చనిపోతూ ఉంటాడు. అప్పుడే వే కూడా అది చూసి తన దగ్గరికి వచ్చి వాళ్ళ నాన్న ఫేస్ పైన కత్తి తీసుకొని హోల్స్ చేస్తుంది. కానీ వాళ్ళ నాన్న అక్కడ చనిపోతాడు. స్టోరీ కొన్ని సంవత్సరాల తర్వాతకి వెళ్తుంది. ఇక్కడ వే వాళ్ళ నాన్న కంప్లీట్ చేయలేని ఆ ఫార్ములాని తను కంప్లీట్ చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. ఆ ఎక్స్పెరిమెంట్ ఎలాగైనా కంప్లీట్ చేసి వాళ్ళ నాన్న ఆత్మని ప్రౌడ్గా ఫీల్ చేయించాలి అని అనుకుంటుంది. తను ఒక మంచి స్టూడెంట్. తను బాగా చదువుతుందని తనకి న్యూజిలాండ్లో ఒక కాలేజ్లో స్కాలర్షిప్ కూడా వచ్చి ఉంటుంది. కానీ తన ఫేస్ పైన ఉండే ఆ బర్త్ మార్క్ వల్ల తను ఎవరిని కలిసేది కాదు. తనకి ఎక్కువ మంది ఫ్రెండ్స్ కూడా ఉండరు. చిన్నప్పుడు చాలామంది తనకి మాన్స్టర్ అని పిలుస్తూ ఉంటారు. దానివల్ల చిన్నప్పటి నుంచి తను ఎవరిని ఎక్కువ కలిసి మాట్లాడేది కాదు. తను కాలేజ్ కోసం న్యూజిలాండ్లో ఉన్న వాళ్ళ ఆంట్ ఇంటికి వెళ్తుంది. వాళ్ళ ఆంట్ తనని పికప్ చేసుకునేకి వచ్చి తనని ఇంటికి పిలుచుకొని వెళ్తుంది. ఇంటికి వెళ్ళగానే తను తన కజిన్ ఏంజలాని కలుస్తుంది. ఏంజలా స్కిన్ని ఇంకా ఫేస్ని చూస్తూనే వేకి ఇలాంటి ఫేస్ నాకు కూడా ఉంటే బాగుంటుంది అని అనుకుంటుంది. ఏంజలాకి చైనీస్ రాదు. తను న్యూజిలాండ్లోనే పుట్టి ఉంటుంది. అందుకే తను ఎప్పుడు ఇంగ్లీష్లోనే మాట్లాడుతూ ఉంటుంది. కానీ వేకి మాత్రం చైనీస్ ఇంకా ఇంగ్లీష్ రెండూ వచ్చు. అలాగే తను చైనీస్ ట్రెడిషన్స్ని కూడా బాగా ఫాలో చేస్తూ ఉంటుంది. అది చూసి వాళ్ళ ఆంట్ ఏంజలాని వేని చూసి నేర్చుకోమని చెప్పి ఏంజలాని అరుస్తుంది. ఆ రోజు రాత్రి వే వాళ్ళ ఫాదర్ ఫోటోని దేవుడి ఫోటోల దగ్గర పెట్టి రేపు నా ఫస్ట్ డే కాలేజ్ బాగా జరిగేలాగా చూడమని చెప్పి ప్రేయర్ చేస్తుంది. తను కాలేజ్కి వెళ్తున్నప్పుడు దారిలో తనకి జాన్ అనే ఒక హోమ్లెస్ పర్సన్ పరిచయం అవుతాడు. తన ఫేస్ చూడడానికి చాలా ఘోరంగా ఉన్నా తను చాలా మంచివాడు. తనని వాళ్ళ క్లాస్ రూమ్ అడ్రస్ అడిగి వే తన క్లాస్ రూమ్కి వెళ్తుంది. క్లాస్లో తను లాస్ట్లో కూర్చుంటూ ఉంటుంది. తన కజిన్ ఏంజలా కూడా అదే క్లాస్లో తన ఫ్రెండ్స్తో ముందర కూర్చుని ఉంటుంది. తన ఫ్రెండ్స్ పేర్లు ఈవ్ ఇంకా జాస్మిన్. తన ఫ్రెండ్ ఈవ్కి ఇంకా ప్రొఫెసర్కి అఫైర్ ఉంటుంది. దానివల్ల ఎగ్జామ్స్లో తను సరిగ్గా పర్ఫామ్ చేయకపోయినా తనకి మంచి గ్రేడ్స్ వస్తూ ఉంటాయి. ఈసారి వేకి ఎగ్జామ్లో 100% వచ్చి ఉంటాయి. వాళ్ళ ప్రొఫెసర్ తనకి ల్యాబ్లో ఒక ల్యాబ్ అసిస్టెంట్ కావాలి అని, ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ల్యాబ్కి వచ్చి నేమ్స్ ఇవ్వండి అని చెప్తాడు. సో వే ల్యాబ్ అసిస్టెంట్ కోసం పేరు ఇచ్చేకి వాళ్ళ ప్రొఫెసర్ కంటే ముందే ల్యాబ్లోకి వెళ్ళిపోయి ఉంటుంది. అక్కడ తను వాళ్ళ నాన్న బుక్ని చూస్తూ ఉంటుంది. అప్పుడే ప్రొఫెసర్ కూడా అక్కడికి వస్తాడు. ఆ ప్రొఫెసర్ పాల్ కూడా వాళ్ళ నాన్న బుక్ని చూస్తాడు. ఈవ్తో నిన్ను ల్యాబ్ అసిస్టెంట్గా పెట్టుకుంటానని, అలాగే నీ ఎక్స్పెరిమెంట్ పైన నువ్వు పని చేసుకుంటూ ఉండొచ్చని చెప్తాడు. ఆ రోజు రాత్రి ఏంజలా తన ఫ్రెండ్స్ని ఇంటికి పిలుచుకొని వెళ్తుంది. వే పూజ చేసే వస్తువులన్నీ చూస్తుంది. నీ కజిన్ కొంచెం డిఫరెంట్గా ఉందని, తన గురించి మొత్తం తెలుసుకుందామని వాళ్ళందరూ కలిసి వే రూమ్కి వెళ్తారు. వే రూమ్లో చాలా రకాల పురుగులు, అలాగే ఫోటోలు, వాటిని కట్ చేసిన సిజర్స్ అన్నీ ఉంటాయి. అవి చూసి వాళ్ళు భయపడిపోయి అందరూ అక్కడి నుంచి బయటికి వచ్చేస్తారు. వాళ్ళు హాల్లో కూర్చున్నప్పుడు వే అక్కడికి వస్తుంది. తను కూడా వాళ్ళతో కూర్చుంటుంది. వాళ్ళతో కలిసి తను సీ ఫుడ్ తింటూ ఉంటుంది. దాంతో సీ ఫుడ్ అంటే మాకు అలర్జీ అని ముగ్గురు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు. సో తను ఆ కంట్రీలో కొత్త కాబట్టి తను ఇంకా చైనీస్ స్టైల్లోనే చైనీస్ ఫుడ్ తింటూ ఉంటుంది. దాంతో వాళ్ళకి నచ్చక వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటారు. ఆ రోజు రాత్రి పాల్కి నీ రీసెర్చ్ సబ్మిట్ చేసే డేట్ దగ్గరలో ఉందని, ఒకవేళ నీ రీసెర్చ్ సబ్మిట్ చేయకపోతే నీ ఫండింగ్ని ఆపేస్తామని మెయిల్ వస్తుంది. కానీ పాల్ రీసెర్చ్ ఫెయిల్ అయిపోయి ఉంటుంది. తను ఎలాగైనా సరే ఏదన్నా ఒక ఎక్స్పెరిమెంట్ సబ్మిట్ చేయాలి, లేకపోతే తను చిక్కుల్లో పడతాడు. నెక్స్ట్ డే ఏంజలా తన ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు
వే అక్కడికి వెళ్తుంది. వాళ్ళతో ఆ రోజు వాళ్ళ నాన్న సంవత్సరికం అని వాళ్ళందరినీ డిన్నర్కి పిలుస్తుంది. వాళ్ళందరూ డిన్నర్కి వెళ్ళకి ఒప్పుకుంటారు. అందరూ కలిసి డిన్నర్కి వెళ్ళినప్పుడు ఇది మా నాన్న ఫేవరెట్ ఫుడ్ అని తను చైనీస్ ఫుడ్ని ఆర్డర్ చేస్తుంది. ఆ ఫుడ్ వాళ్ళకి నచ్చక ఏంజెలా ఇంకా ఈవ్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ అలా వెళ్ళిపోతే బాగుండదని జాస్మిన్ ఆ ఫుడ్ని ట్రై చేస్తుంది. కానీ తనకి కూడా అది నచ్చదు. తను కూడా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే తను కాలేజ్ బయట జాన్తో మాట్లాడుతూ కూర్చుని ఉంటుంది. తను జాన్తో తన బర్త్ మార్క్ చూపించి నేను చేసే ఎక్స్పెరిమెంట్ వర్కౌట్ అయితే మనం అందరం బ్యూటిఫుల్గా మారిపోవచ్చని చెప్తుంది. కానీ జాన్ తనతో నువ్వు ఇప్పుడు కూడా బ్యూటిఫుల్గానే ఉన్నావని చెప్తాడు. అప్పుడే అక్కడికి పాల్ వస్తాడు. వేని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా అని పిలుస్తాడు. తను కారులో వేతో నీ ఎక్స్పెరిమెంట్ పైన నువ్వు ల్యాబ్లో పని చేసుకోవచ్చని నేను కూడా నీకు హెల్ప్ చేస్తా అని చెప్తాడు. ఇదంతా తను తన రీసెర్చ్ దొంగిలించేకే చేస్తూ ఉంటాడు. కానీ వే మాత్రం పాల్ తనకి హెల్ప్ చేస్తా అన్నందుకు చాలా సంతోషిస్తూ ఉంటుంది. తను ఇంటికి వెళ్ళినప్పుడు ఏంజెలా తన బాయ్ ఫ్రెండ్ జాష్తో తన రూమ్లో ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన వే మెల్లిగా డోర్ దగ్గర నుంచి వాళ్ళని చూస్తుంది. తను అక్కడికి రాగానే ఏంజెలా కుక్క బయట చూస్తే అరుస్తుంది. వే అక్కడికి వచ్చేసిందని ఏంజెలా వెంటనే తన బాయ్ ఫ్రెండ్ని అక్కడి నుంచి పంపేస్తుంది. వే కూడా ఏం తెలియనట్టు సైలెంట్గా హాల్లోకి వచ్చి కూర్చుని ఉంటుంది. అప్పుడే ఏంజెలా అక్కడికి వచ్చి ఈ ఇంట్లో ఇంకోసారి నీ పూజలు కానీ నీ చైనీస్ ఫుడ్ వాసన కానీ రాకూడదని జాగ్రత్తగా ఉండమని చెప్పి అరుస్తుంది. ఎనీహౌ పాల్ ఇంకా వే ఇద్దరూ కలిసి ఎక్స్పెరిమెంట్ చేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు చాలా రకాలుగా ట్రై చేస్తారు. కానీ వాళ్ళకి ఒక బైండింగ్ ఏజెంట్ కావాల్సి వస్తుంది. అదే మిస్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఎన్నిసార్లు చేసినా వాళ్ళ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అవుతూ ఉంటుంది. చివరికి పాల్ తన పేషెన్స్ కోల్పోతాడు. ఈ ఎక్స్పెరిమెంట్ అంతా వేస్ట్ అని, ఇది వర్కౌట్ అవ్వదని చెప్తాడు. అప్పుడే ల్యాబ్లోకి ల్యాబ్ అసిస్టెంట్ కోసం అప్లై చేసేకి జాస్మిన్ వస్తుంది. తను వేని అసిస్టెంట్గా తీసేసి జాస్మిన్ని అసిస్టెంట్గా పెట్టుకుంటాడు. ఎనీహౌ ఇద్దరూ కలిసి కాలేజ్ నుంచి ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇద్దరు వెళ్తున్నప్పుడు జాస్మిన్ ఇక్కడ వేతో మాట్లాడుతుంది. నువ్వు స్కార్ఫ్ తీసేసినా అందంగానే ఉంటావని, ఎందుకు ఎప్పుడు స్కార్ఫ్తో కవర్ చేసుకొని ఉంటావని తన స్కార్ఫ్ తీసేస్తుంది. ఇక్కడ జాస్మిన్ వేతో చాలా మంచిగా మాట్లాడుతుంది. ఇప్పటి వరకు ఎవ్వరూ తనతో అలా మాట్లాడి ఉండరు. అప్పుడే తనకి ఒక పాంప్లెట్ కనిపిస్తుంది. అందులో 5 సంవత్సరాలకు ఒకసారి పూసే కాప్స్ ఫ్లవర్ గురించి ఉంటుంది. అది 24 అవర్స్ మాత్రమే ఉంటుంది. అప్పుడే వేకి చిన్నప్పుడు వాళ్ళ నాన్న ఈ ఫ్లవర్ని యూజ్ చేసేవాడని గుర్తుకు వస్తుంది. తను వెంటనే ఆ ఫ్లవర్ ఉండే చోటికి వెళ్ళి దొంగతనంగా ఆ ఫ్లవర్ని కట్ చేసుకొని తీసుకొని వస్తుంది. తను ఆ ఫ్లవర్ నుంచి తీసుకొని వచ్చిన దాన్ని తన సీరంలో కలుపుతుంది. తను తన థైని కట్ చేసుకొని ఒక స్కిన్ టిష్యూ తీసుకొని ఆ సీరంని దానికి అప్లై చేసి తను అక్కడ యూజ్ చేస్తుంది. ఇదంతా తను ల్యాబ్లో చేస్తున్నప్పుడు లోపలే ఉన్న ఈవ్ ఇంకా పాల్ చూస్తారు. సో తను తన థైని కట్ చేసుకొని ఆ సీరంని ఇంకా కొత్త స్కిన్ని తన పైన యూజ్ చేసుకుంటుంది. దాంతో ఆ గాయం క్లీన్గా నయం అయిపోతుంది. తన సీరం ఇక్కడ పని చేస్తుంది. అప్పుడే పాల్ కూడా అక్కడికి వస్తాడు. వే నేను బైండింగ్ ఏజెంట్ కనిపెట్టానని చెప్పి తను చేసిన ఎక్స్పెరిమెంట్ని చూపిస్తుంది. లోపల నుంచి ఈవ్ ఇదంతా చూస్తూ ఉంటుంది. వే తన తొడలు చూపించి పాల్ని సెడ్యూస్ చేస్తోంది అని వాళ్ళిద్దరి ఫొటోస్ని తీసుకుంటుంది. నిజానికి తను అక్కడ కట్ చేసిన పార్ట్ని చూపిస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళిద్దరి మధ్యలోకి ఈవ్ కూడా వచ్చి వాళ్ళతో మాట్లాడి తను వేని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా అని అక్కడి నుంచి పిలుచుకొని వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి వెళ్తూ వే తన బుక్ అక్కడే మర్చిపోతుంది. ఆ బుక్ని ఇక్కడ ప్రొఫెసర్ పాల్ తీసుకొని ఆ ఎక్స్పెరిమెంట్ని తను దొంగిలించాలని చూస్తాడు. ఆ మ్యాటర్ అంతా చైనీస్లో ఉంటే తను వాటిని ట్రాన్స్లేట్ చేపిస్తాడు. తనకి 17 ఇయర్స్ ఉన్నప్పుడు కూడా తను ఏదో ఎక్స్పెరిమెంట్ చేసి ఉంటాడు. మేబీ అది కూడా తను దొంగిలించి ఉండొచ్చు. ఈ వేని పిలుచుకొని వెళ్తూ తను ల్యాబ్లో తీసిన ఫోటోని ఏంజెలాకి పంపిస్తుంది. నీ కజిన్ ప్రొఫెసర్ని సెడ్యూస్ చేసి చూస్తోందని తనతో చెప్తుంది. ఇంకోవైపు తను వేని ఇంటికి పిలుచుకొని వెళ్లకుండా వేరే చోటుకి పిలుచుకొని వెళ్ళి అక్కడ తనతో గ్రేడ్స్ కోసం ప్రొఫెసర్తో అఫైర్ పెట్టుకోవడం మంచిది కాదు అని చెప్తుంది. నిజానికి ప్రొఫెసర్తో అలా అఫైర్ పెట్టుకునింది ఈవే, కానీ తను మాత్రం వేకి చెప్తూ ఉంటుంది. ఈ ఇదంతా చెప్పేసి వేని అక్కడే వదిలేసి వెళ్ళిపోతుంది. కానీ వే మాత్రం ఇదంతా నిజం కాదు అని ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళినప్పుడు తన కజిన్ యాంజీ తన వస్తువులన్నీ పగలగొట్టేసి ఉంటుంది. తన పూజ సామాన్లు అన్నీ విరిగిపోయి ఉంటాయి. తను ఈవ్తో నీ వల్ల నా పరువు పోతుందని నువ్వు ఈ ప్లేస్ వదిలేసి వెళ్ళిపోమని చెప్పి గొడవ పెట్టుకుంటుంది. ఏంజెలా వేని చోక్ చేస్తూ ఉంటుంది. తను ఎలాగైనా తప్పించుకోవాలని పక్కనే ఉన్న ఒక చాప్ స్టిక్ తీసుకొని ఏంజెలా పైన అటాక్ చేస్తుంది. కానీ పొరపాటుగా అది ఏంజెలా కంట్లో గుచ్చుకొని ఇక్కడ ఏంజెలా చనిపోతుంది. ఇక్కడ వే తను తప్పించుకునే దాంట్లో ఇక్కడ పొరపాటుగా తను
ఏంజెలాని చంపేశానని తను రియలైజ్ అవుతుంది. అప్పుడే తన ఆంట్ కూడా ఆ ఇంటికి వస్తూ ఉంటుంది. తను వెంటనే ఏంజెలా బాడీని వాష్రూమ్లోకి తీసుకొని వెళ్ళి ఒక బాత్టబ్లో పెడుతుంది. తనకి తను తయారు చేసిన సీరం గుర్తుకు వస్తుంది. తను వెంటనే ఇక్కడ ఏంజెలా ఫేస్ని కట్ చేసి ఇంకా తన ఫేస్ని కూడా కట్ చేసి ఫేసెస్ని స్వాప్ చేసుకుంటుంది. తను తయారు చేసిన సీరం యూజ్ చేసి తను ఏంజెలా ఫేస్ని ఇక్కడ వాడుకుంటుంది. తన ఫేస్ ఇక్కడ పూర్తిగా ఏంజెలా లాగా మారిపోయి ఉంటుంది. అప్పుడే ఏంజెలా వాళ్ళ అమ్మ కూడా అక్కడికి వచ్చేస్తుంది. ఆ రోజు రాత్రి ఎలాగో అలా వాళ్ళ అమ్మకి దొరకకుండా తను తప్పించుకుంటుంది. కానీ ఎవరికి డౌట్ రాకూడదని ఆ రోజు రాత్రి తను ఏంజెలా వీడియోస్ అన్నీ చూసి తను ఎలా బిహేవ్ చేసేదో నేర్చుకుంటుంది. ఏంజెలా లాగా మాట్లాడడం, నవ్వడం, ఇంకా నడవడం అన్నీ నేర్చుకుంటుంది. నెక్స్ట్ డే వే ఏంజెలా లాగా కాలేజ్కి వెళ్తుంది. ఈసారి తనని ఎవరు ఇగ్నోర్ చేయకుండా అందరూ తనతో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి తన బాయ్ ఫ్రెండ్ కూడా వస్తాడు. ఇప్పుడు తనతో అందరూ బాగా మాట్లాడుతూ ఉంటారు. అలాగే తనకిప్పుడు ఒక బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. తన బాయ్ ఫ్రెండ్ తనని బయటికి పిలుచుకొని వెళ్తాడు. ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు మాస్క్ ఊడిపోయినట్లు ఇక్కడ ఏంజెలా ఫేస్ పైన ఉండే స్కిన్ ఊడిపోతుంది. తన ఒరిజినల్ ఫేస్ ఇక్కడ బయటపడుతుంది. జాష్ అది చూసి ఇక్కడ భయపడిపోతూ ఉంటాడు. వే మాత్రం నేను నిన్ను ఏం చేయను, భయపడద్దు అని చెప్తుంది. కానీ తను భయపడుతూ వెనక్కి వెళ్తూ అలాగే లోయలో పడిపోయి చనిపోతాడు. వే వెంటనే ఇంటికి వెళ్ళి ఆ బైండింగ్ ఏజెంట్ ఎక్కువసేపు పని చేయట్లేదని తన ఫాదర్ బుక్ని వెతుకుతుంది. కానీ తన ఫాదర్ బుక్ ఇప్పుడు పాల్ దగ్గర ఉంది. వే ఇక్కడ మళ్ళీ ఆ సీరం యూజ్ చేసి ఏంజెలా ఫేస్ని వేసుకుంటుంది. పాల్ ఆ బుక్లో ఆ ఫ్లవర్ గురించి తెలుసుకొని తను ఆ ఫ్లవర్ యూజ్ చేసి ఆ సీరంని కనిపెట్టాలని అనుకుంటాడు. తను కూడా ఆ ఫ్లవర్ తీసుకొని వెళ్తున్నప్పుడు వే తనకి కాల్ చేసి వాళ్ళ నాన్న బుక్ గురించి అడుగుతుంది. కానీ పాల్ మాత్రం నేను ఈ ఎక్స్పెరిమెంట్ని లీడ్ చేశానని, కానీ ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ నాదే అని చెప్తాడు. ఆ బుక్ తను తిరిగి ఇచ్చేకి ఒప్పుకోడు. తను ల్యాబ్కి వెళ్ళినప్పుడు వే అక్కడికి వచ్చి ఆ బుక్ కోసం వెతికి ల్యాబ్ మొత్తం వస్తువులన్నీ పగలగొట్టేసి ఉంటుంది. రాను రాను వే యూజ్ చేస్తున్న ఏంజెలా స్కిన్ పాడైపోతూ ఉంటుంది. తనకి ఇప్పుడు ఒక కొత్త ఫేస్ కావాలి. తను ఈవ్ని ఒకరోజు ఇంటికి పిలిచి సడన్గా తన పైన అటాక్ చేస్తుంది. ఈవ్ ఎలాగో అలా తప్పించుకొని బయటికి వచ్చేస్తుంది. కానీ గేట్ క్లోజ్ చేసి ఉండడంతో తను బయటికి వెళ్ళలేక ఒక పూల్లో దాక్కుంటుంది. కానీ వే అక్కడికి వచ్చి నీళ్ళల్లో ఉన్న ఈవ్ని కనిపెట్టి తన జుట్టు పట్టుకొని బయటికి తీసి ఒక డ్రిల్తో తన తలపైన హోల్ చేసి చంపేస్తుంది. తన స్కిన్ యూజ్ చేసి అలాగే విగ్ ఇంకా కాంటాక్ట్ లెన్స్ యూజ్ చేసుకొని తను ఈవ్గా మారిపోతుంది. అలాగే ఈవ్ ఎలా మాట్లాడేది కూడా తను నేర్చుకుంటుంది. అప్పుడే తన ఇంటి దగ్గరికి పోలీసులు వస్తారు. వాళ్ళు జాష్ డెత్ని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. సో జాష్ ఏంజెలా బాయ్ ఫ్రెండ్ కాబట్టి వాళ్ళు ఏంజెలా కోసం వచ్చి ఉంటారు. ఇక్కడ ఈవ్గా మారిపోయిన వే ఏంజెలా ఇక్కడ లేదు అని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి పంపేస్తుంది. తను ఈ ఫేస్ యూజ్ చేసుకొని పాల్ దగ్గర ఆ బుక్ తీసుకొని వచ్చేకి వెళ్తుంది. కానీ తనతో పాల్ సరిగ్గా మాట్లాడకుండా అక్కడి నుంచి పంపేస్తాడు. ఇంకోవైపు తన ఇంట్లో 2 బాడీస్ పడి ఉంటాయి. అలాగే 2 మొబైల్స్ కూడా ఉంటాయి. ఏంజెలా మొబైల్కి వాళ్ళమ్మ మెసేజ్ చేస్తూ ఉంటుంది. అలాగే ఈ మొబైల్కి జాస్మిన్ మెసేజ్ చేస్తూ ఉంటుంది. వే మొబైల్కి పాల్ మెసేజ్ చేసి ఇంకోసారి ల్యాబ్ వైపుకు రావద్దు అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఫస్ట్గా పాల్ సంగతి చూద్దామని చెప్పి ల్యాబ్లో ఈవ్ తీసిన ఫోటోని యూజ్ చేసి ఆ ఫోటోని కాలేజ్ వాళ్ళకి పంపించి కాలేజ్లో ప్రొఫెసర్ అమ్మాయిల్ని సెక్షువల్ అబ్యూస్ చేస్తున్నాడని కంప్లైంట్ చేస్తుంది. దాంతో పాల్ని జాబ్ నుంచి తీసేస్తారు. కానీ పాల్ మాత్రం తన ఇంట్లోనే ఆ ఎక్స్పెరిమెంట్ని కంటిన్యూ చేస్తాడు. చివరికి ఎలాగో అలా తను కూడా ఆ సీరంని కనిపెడతాడు. పార్టీ చేసుకునేకి తను ఫస్ట్గా ఈవ్ని మెసేజ్ చేసి తన ఇంటికి పిలుస్తాడు. ఈవ్ తన ఇంటికి వెళ్తుంది. పాల్ తన ఫ్రెండ్తో కాల్లో మాట్లాడుతున్నప్పుడు తను వాళ్ళ నాన్న బుక్ కోసం వెతుకుతుంది. కానీ బుక్ కనిపించదు. కానీ పాల్ రెడీ చేసిన ఆ సీరం దొరుకుతుంది. దాంతో ఇక్కడ వే ఆ సీరం తీసుకుంటుంది. ఈ ఫేస్ కూడా ఇక్కడ లైట్గా పాడైపోతూ ఉంటుంది. హెల్త్ బాగాలేదని చెప్పి ఇక్కడ వే ఆ సీరం తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పాల్కి కూడా ఆ సీరం మిస్ అయిందని తెలిసిపోతుంది. ఇంకోవైపు వే పాడైపోయిన ఈ స్కిన్ని కూడా తీసేస్తుంది. అప్పుడే అక్కడికి జాస్మిన్ వస్తుంది. అసలు నువ్వు ఈ బట్టలు ఎందుకు వేసుకున్నావని వేతో అడుగుతుంది. అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయారని చెప్పి వే ఏడుస్తుంది. జాస్మిన్ కూడా తనని దగ్గరికి పిలుచుకుంటుంది. ఈరోజు రాత్రి మనం డిన్నర్ ఇక్కడే చేసుకొని తిందామని చెప్పి తను ఫ్రిడ్జ్ని ఓపెన్ చేస్తుంది. అప్పుడే జాస్మిన్కి ఫ్రిడ్జ్లో కట్ చేసిన ఈవ్ ఇంకా ఏంజెలా ఫేసెస్ కనిపిస్తాయి. అప్పుడే సడన్గా వెనక నుంచి వే జాస్మిన్ పైన కూడా అటాక్ చేసి తనని చంపేస్తుంది. కాలేజ్లో తనతో జాస్మిన్ మాత్రమే కైండ్గా మాట్లాడుతూ ఉంటుంది.
తనని కూడా ఇక్కడ తను చంపేసినందుకు చాలా బాధపడుతుంది. తన సీరం కోసం పాల్ కూడా తన ఇంటి దగ్గరికి వచ్చేస్తాడు. పాల్తో తను నీ సీరం ఫ్రిడ్జ్లో ఉంది తీసుకోమని చెప్తుంది. తను వెళ్ళి ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తాడు. తను కూడా ఆ హెడ్స్ చూసి ఇక్కడ షాక్ అవుతాడు. అప్పుడే సడన్గా వెనక నుంచి పాల్ పైన వే అటాక్ చేసి తనని స్పృహ తప్పేలా చేస్తుంది. తనని ఒక టేబుల్ పైన కట్టేసి తన చెస్ట్ పైన కట్ చేసి ఆ సీరంని వాడి తన చెస్ట్ని నయం చేస్తుంది. కానీ తను యూజ్ చేసే సీరం స్టార్టింగ్లో వాళ్ళ నాన్న యూజ్ చేసిన సీరం. దాంతో పాల్ ఫేస్ మొత్తం కవర్ అయిపోయి ఊపిరాడకుండా ఇక్కడ చనిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక్కడ వే ఒక స్ట్రా తీసుకొని పాల్ నోట్లో పెడుతుంది. తను అతన్ని టార్చర్ చేస్తున్నప్పుడు సౌండ్స్ వల్ల నైబర్ కంప్లైంట్ చేసేకి అక్కడికి వస్తుంది. తను ఇదంతా చూసుకొని వెంటనే పోలీసులకి వెళ్ళి కంప్లైంట్ చేస్తుంది. పోలీసులు అక్కడికి వచ్చేస్తారు. వాళ్ళకి అందరూ చనిపోయిన వాళ్ళ బాడీస్ కనిపిస్తాయి. పాల్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు. వే మాత్రం తప్పించుకొని పారిపోతూ ఉంటుంది. పోలీసులు తనని తరుముకుంటూ ఉంటారు. ఒక స్టేషన్ దగ్గర తనకి తన ఫ్రెండ్ జాన్ కనిపిస్తాడు. వెంటనే తను జాన్ దగ్గర దాక్కొని పోలీసుల్ని ఇక్కడి నుంచి పంపేయని చెప్తుంది. జాన్ కూడా వేని తన దగ్గర దాచుకొని పోలీసులకి తను ఇక్కడి నుంచి పారిపోయింది అని చెప్తాడు. కానీ లోపల దాక్కున్నప్పుడు పొరపాటుగా తన చేతిలో ఉండే సీరం పగిలిపోయి కింద పడిపోతుంది. దాంతో తన బాడీ ఇంకా జాన్ బాడీ రెండు కలిసిపోతూ ఉంటాయి. ఇంకోవైపు తన ఆంట్ కూడా వేని వెతుకుతూ ఉంటుంది. తను ఎవరో అమ్మాయిని చూసి వే అనుకొని తన వెనకాల వెళ్తుంది. కానీ అక్కడ వే ఉండదు. అప్పుడే తనకి రోడ్ సైడ్లో ఒక ఘోరమైన ఫేస్తో ఎవరో కనిపిస్తారు. అది చూడగానే తను భయపడిపోతుంది. వాళ్ళ ఆంట్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నిజానికి అక్కడ ఉన్నది వే. ఆ సీరం పగిలిపోవడం వల్ల తన బాడీ ఇంకా జాన్ బాడీ మెర్జ్ అయిపోయి ఉంటాయి. యాక్చువల్గా అయితే ఆ సీరం ఎఫెక్ట్ కొన్ని రోజుల్లో తగ్గిపోవాలి. కానీ దీన్ని పాల్ తయారు చేశాడు. దీని ఎఫెక్ట్ ఎప్పటి వరకు తగ్గుతుందో, అసలు తగ్గుతుందో లేదో ఎవరికీ తెలియదు. దీంతో మూవీ ఇక్కడే ఎండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది మూవీ స్టోరీ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి.